సెటిలర్లే టార్గెట్ అంటూ వారికి మరింత దగ్గరయ్యేందుకు సీఎం ప్లాన్. అందుకే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రయారిటీ, కమ్మ సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యత, టీడీపీ ఓటు బ్యాంకును మళ్లించుకునే ప్లాన్ అంటూ ఇలా ఆసిఫాబాద్కు ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. ఖర్గేతో సీఎం రేవంత్ కూడా భేటీ అయినట్టుగా ఈ వార్త. రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరులు ఆ పార్టీ ఓటు బ్యాంకుకు తన వైపు తిప్పుకోవాలనే స్ట్రాటజీలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సీఎం హాజరయ్యారనే చర్చ మొదలైంది. ఇటీవల చర్చ మొదలవడమైంది. అసలు యాక్చువల్గా ఆయనే కదా హామీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మనమే చూసినాం, చౌరాస్తా మీద, అదే మైత్రివనం చౌరాస్తా మీద స్పీచ్ ఇస్తూ రేవంత్ రెడ్డి అక్కడున్నటువంటి టీడీపీ కార్యకర్తలని లేదా టీడీపీ సానుభూతి పరులని, ఆంధ్ర ప్రాంత ఓటర్లని, ఇక్కడి సెటిలర్లని ఆ రోజు ఉత్తేజపరచడానికి చెప్పినటువంటి మాట, నేను నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీ రామారావు అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నేను తప్పకుండా పెడతా అని చెప్పిండు. పెడతా అన్నాడు, పెట్టినట్టుగా అన్నట్టుగా బరాబర్ వచ్చి పెట్టిండు. ఆయన చెప్పింది, ఆయన మనసులో ఉన్నదే, ఎవరో అనుకున్నది, ఎవరో చెప్పింది ఏలే. ఆయన తనంతలో తానే అక్కడ ఆంధ్ర ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్న ఎన్టీఆర్ పేరు చెప్తే ఆ సామాజిక వర్గం అంతా మాకు ఓట్లు వేస్తుంది, గెలిపిస్తుంది అని అంటే 100% నవీన్ యాదవ్కి అది ప్లస్ అయింది. నవీన్ యాదవ్ గెలవడానికి ప్లస్ అయింది. కారణం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ డైరెక్షన్. ఆయనే చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లందరినీ మీ వైపు మళ్ళుకోవాలంటే డెఫినెట్గా ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేయాలి, చేస్తేనే వస్తుంది అని చెప్పి ఆయన చెప్తేనే ఈయన చేసాడు. ఏమనంటే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎవడు చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని? అనిపిస్తుంది అట్లా టీడీపీ ప్రభుత్వం లెక్క క్లియర్గా తెలిసిపోతూ ఉంటే, కనిపిస్తూ ఉంటే. అయితే ఇక్కడ ఇగో హాజరయ్యారని చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం విషయం తెలిసిందే. అందుకు అవకాశం లేకుండా, ఇగో అవకాశమే ఇవ్వకుండా, అవసరమే లేదు, మీరు వచ్చి చేసుకునేందుకు మేము లేమా ఈడ, అయ్యో మీరు ఆడికెళ్ళి కష్టపడి ఎందుకు రావాలి, మేము ఉన్నాం కదా ఈడ అవసరమైతే అన్నట్టుగా. ఇగో ఒకసారి చూడండి, హాజరయ్యారని చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం విషయం తెలిసిందే. అందుకు అవకాశం లేకుండా, ఇగో అవకాశమే ఇవ్వకుండా, అవసరమే లేదు, మీరు వచ్చి చేసుకునేందుకు మేము లేమా ఈడ, అయ్యో మీరు ఆడికెళ్ళి కష్టపడి ఎందుకు రావాలి, మేము ఉన్నాం కదా ఈడ అవసరమైతే అన్నట్టుగా. ఇగో ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న టీడీపీ సానుభూతి పరులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మీరు వచ్చి కష్టపడి ఎందుకే పక్క రాష్ట్రం కించి, మా సారు కొడుకు ఎందుకు కష్టపడాలి, నేనున్నా కదా, నేను తీసుకొస్తా కదా, అందరిని జమ కడతా కదా అని. ఇగో ఉమ్మడి రాష్ట్రంలో సొంత మనుగడకే రేవంత్ ప్రయారిటీ. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలిచారు. 23 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటారని రేవంత్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. రాజకీయాల్లో సొంత మనుగడకు ఇబ్బంది లేనంత వరకే ఎదుటి వారితో క్లోజ్గా ఉంటారు. ఒకసారి సదరు సన్నిహితులతో సమస్య వస్తుందనుకుంటే ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టి వారితోనే తలపడడం సహజం. రానున్న రోజుల్లో టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. బీజేపీతో కలిసి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలోని మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నదని, అయితే ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ దీనికి అడ్డుకట్ట వేయాలని వ్యూహం రచిస్తున్నట్టు టాక్ అనేది ఒక మాట. టీడీపీ ఓటు బ్యాంకుకు గాలమేయాలని ప్రయత్నం. అందులో ఇక్కడ స్థానిక పార్టీల వైపే సెటిలర్ల మొగ్గు. మరి ఇంత జరిగితే మరి సెటిలర్ల ఓట్లు ఎటువైపు అంటే, సహజంగా సెటిలర్లు తాము ఉంటున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటి భరోసా ఇచ్చే పార్టీల వైపు మొగ్గు చూపుతారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువైంది. మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు కంప్లీట్గా బీఆర్ఎస్ని గెలిపించారు. అదే చూసినాం మనం. జిహెచ్ఎంసీలో కూడా వచ్చినటువంటి ఫలితాలని చూసి చెప్పొచ్చు బీఆర్ఎస్నే ఆదరించినట్టుగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతం నుంచి ఏ సమస్య రాకూడదు కాబట్టి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతంగా దందాలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు నో డౌట్ బీఆర్ఎస్ వైపే ఉంటారు అనుకోవడానికి ఆస్కారం ఉంది.